హాయ్ ఫ్రెండ్స్, డిజిటల్ అసిస్టెంట్కి డీసీ మిషన్స్ చాలా ఇంపార్టెంట్. దాని నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. సో దాంట్లో డీసీ మిషన్స్లో కొన్ని బిట్స్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఇప్పుడు డీసీ మోటార్ ఈజ్ యూజ్డ్ టు, డీసీ మోటార్ని మామూలుగా దేనికి యూజ్ చేస్తామంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. So this is the answer. Next, DC motor is still used in industrial applications because it DC మోటార్ని ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. సో ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది స్పీడ్ కంట్రోల్, ఫైన్ స్పీడ్ కంట్రోల్ని ఇస్తుంది అనమాట. ఓకే, అండ్ widespread used for DC motor in industry is that their speed can be changed over a wide range. స్పీడ్ అనేది ఎలా అయినా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇండస్ట్రియల్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్, కార్బన్ బ్రషెస్ని యూజ్ చేస్తామని చెప్పాం కదా. కార్బన్ బ్రషెస్ ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కార్బన్ బ్రషెస్ని అంటే, కాపర్ బ్రషెస్ కంటే కార్బన్ బ్రషెస్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇది ఎక్కువగా బికాజ్ రెడ్యూస్ స్పార్కింగ్ని రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్, ద ఫీల్డ్ పోల్స్ అండ్ ఆర్మేచర్ ఆఫ్ ఏ డీసీ మిషన్ ఆర్ లామినేటెడ్ టు. ఫీల్డ్ పోల్స్, ఆర్మేచర్స్ డీసీ మిషన్కి ఉంటాయి కదా, అవి లామినేట్ చేసింటారు. ఎందుకని లామినేట్ చేసింటారు అంటే ఎడ్డీ కరెంట్స్ అనేటివి ఉంటాయి, అవి రెడ్యూస్ అవ్వడానికి లామినేట్ చేస్తారు. నెక్స్ట్, ద బ్యాక్ ఈఎంఎఫ్ ఇన్ ఏ డీసీ మోటార్, బ్యాక్ ఈఎంఎఫ్ ఇన్ ఏ డీసీ మోటార్ అపోజెస్ ద అప్లైడ్ వోల్టేజ్. ఈ బ్యాక్ ఈఎంఎఫ్ వచ్చి ఉంటుంది కదండి, ఆ బ్యాక్ ఈఎంఎఫ్ అనేది వోల్టేజ్కి అప్లై చేస్తుంటాం కదా, ఆ వోల్టేజ్కి ఆపోజిట్గా ఉంటుందన్నమాట, అపోజెస్ చేస్తుందన్నమాట ఈ బ్యాక్ ఈఎంఎఫ్. సో చూడండి, ఈ బ్యాక్ ఈఎంఎఫ్ అపోజ్ చేస్తుంది. ఓకే, అలా సో ఈ డీసీ మోటార్లో ఈబీ మైనస్ వి బై ఆర్ఏ అని చెప్తాం కదా ఫార్ములా. యు నో దిస్ ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్ ఇన్ ఏ డీసీ మోటార్ ఈజ్ మ్యాక్సిమమ్ అట్. ఈ ఈబీ అనేది బ్యాక్ ఈఎంఎఫ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఎక్కడ మ్యాక్సిమంగా ఉంటుంది అంటే, ఎక్కడ మ్యాక్సిమంగా ఉంటుందంటే నో లోడ్ దగ్గర. లోడ్ లేనప్పుడు ఈబీ వాల్యూ మ్యాక్సిమంగా ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, ద మోటార్ ఈక్వేషన్ ఈజ్ గివెన్ బై. ఆల్రెడీ ఐఎమ్ టోల్డ్ అబౌట్ దిస్. ఈబీ అనేది అపోజెస్ ద వోల్టేజ్, అప్లైడ్ వోల్టేజ్. సో ఆన్సర్ ఈజ్ V is equals to, అపోజ్ చేస్తుంది కదా, V ఈక్వల్ టు ఈబీ ప్లస్ ఐఏఆర్ఏ ఆన్సర్. ఓకే, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎవ్రీ టైమ్ ఆస్కింగ్ డిఫరెంట్ వే. ప్రీవియస్ పేపర్స్లో అడిగారు, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డోంట్ స్కిప్ ద ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ స్పీడ్ ప్లీజ్ పుట్ ఆన్ ద స్పీడ్ బటన్. ఓకే, 4x పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ 8th క్వశ్చన్, ద డీసీ షంట్ మోటార్ ఆన్ నో లోడ్. డీసీ మోటార్స్లో షంట్ మోటార్, సిరీస్ మోటార్, కాంపౌండ్ మోటార్, కమ్యులేటివ్ మోటార్ అని ఉంటాయి కదండి. సో దాంట్లో డీసీ షంట్ మోటార్ నో లోడ్ ద క్వాంటిటీ ఈబీఐఏ రిప్రజెంట్స్. ఈబీఐఏ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే టోటల్ ఫ్రిక్షన్ అండ్ విండేజ్ అండ్ కోర్ లాసెస్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇన్ ఫిగర్ 18.33. ఈ ఫిగర్లో ద క్వాంటిటీ విఐఏ, ఈబీఐఏ ఏమో ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఫ్రిక్షనల్ అండ్ విండేజ్ కోర్ లాసెస్ని రిప్రజెంట్ చేస్తుంది. మరి విఐఏ ఏం రిప్రజెంట్ చేస్తుంది? విఐఏ అనేది ఆర్మేచర్ లాసెస్ని రిప్రజెంట్ చేస్తుంది. బట్ ఇది మొత్తం విఐఏ అనేది టోటల్ ఆల్ లాసెస్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, మెకానికల్ పవర్ డెవలప్డ్ ఇన్ ఏ డీసీ మోటార్ ఈజ్ మ్యాక్సిమం వెన్ బ్యాక్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్.
ఈ మెకానికల్ పవర్ డెవలప్డ్ అవుతుంది కదా డీసీ మోటార్లో, అది పవర్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది. ఎప్పుడు మ్యాక్సిమంగా ఉంటుంది, ఉంటుందంటే ఈబీ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ వోల్టేజ్. ఇలా ఉన్నప్పుడు పవర్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది. ఓకే, పవర్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది. నెక్స్ట్ అట్ నో లోడ్ దగ్గర అవుట్పుట్ ఉండదు. కాన్సిక్వెంట్లీ ద ఎంటైర్ పవర్ డెవలప్డ్ ఇన్ ద ఆర్మేచర్ ఈజ్ యూజ్డ్ అప్ ఇన్ ఓవర్కమింగ్ ఫ్రిక్షనల్ విండర్స్ అండ్ కోలాస్. Okay, next at no load there is no output. Consequently the motor input is all used up to overcome the losses. Okay, next question is 11th question. When the speed of a DC motor increases its armature current. ఇప్పుడు DC మోటార్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసామనుకోండి, స్పీడ్ని రిప్రజెంట్ చేసడం ఎంతో రిప్రజెంట్ చేస్తారు. సో స్పీడ్ని రిప్రజెంట్ చేయడానికి ఎంతో రిప్రజెంట్ చేస్తాం. ఈ స్పీడ్ని ఇంక్రీజ్ చేసామనుకోండి, అప్పుడు ఆర్మేచర్ కరెంట్ అనేది ఎలా ఉంటుంది, ఈ డీసీ మోటార్లో ఆర్మేచర్ కరెంట్ ఎలా ఉంటుంది అంటే అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎలా ఇంక్రీజ్ అవుతుందంటే చూడండి, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, IA = V - EB / RA. ఈ ఫార్ములా కూడా ఎలా వచ్చింది అంటే V = EB + IRA ఫార్ములా నుంచి వచ్చింది. సో దీన్ని మనం IAని తీసేస్తే V - EB / RA, IAకి దిస్ వెళ్ళే ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు స్పీడ్ని ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ DC మోటార్ ఇంక్రీజెస్ ద బ్యాక్ EMF EB ఆల్సో ఇంక్రీజెస్. ఇప్పుడు స్పీడ్ని ఇంక్రీజ్ చేసామనుకోండి, అప్పుడు EB కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. స్పీడ్కి EBకి సేమ్ ఉంటుంది. EB అనేది ఇంక్రీజ్ అవుతుంది. EB అనేది ఇంక్రీజ్ అవుతే అప్పుడు IA అనేది డిక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? Okay, answer is now what is the answer to this question అంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతే కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయితే IA అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ద అమౌంట్ ఆఫ్ బ్యాక్ EMF ఆఫ్ ఏ షంట్ మోటార్ విల్ ఇంక్రీజ్ వెన్. షంట్ మోటార్లో బ్యాక్ EMF అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, బ్యాక్ EMF అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆన్సర్ ఈస్ ఫీల్డ్ ఈజ్ స్ట్రెంగ్థెండ్. ఓకే, నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ ఏ DC motor is N is proportional to EB / 5. మనకు తెలిసింది ఇది ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. N is proportional to EB / 5. So the speed of DC motor is inversely proportional to the flux per pole. Next question, the torque developed by a DC motor is directly proportional to. Okay, if you want more this type of videos, please click the bell icon and never miss any updates from us. And please subscribe, like, share, comment. Thank you for watching.